ప్రస్తుత సమాజంలో ప్రపంచ నలుమూలల వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల భూతాపం పెరిగిపోయి పర్యావరణానికి పెను ప్రమాదం ఏర్పడుతున్నందున మానవుడు తనకు ఆవాసంగా ఉన్న భూగ్రహాన్ని రక్షించుకోవడానికి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విశ్వవిజ్ఞాన విద్యాత్మక పీఠం నవన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పిఠాపురం కాకినాడ రోడ్లో పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో అలీ షా ప్రసంగించారు. భగవంతుడు మానవునికి మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తరించే అవకాశాన్ని ప్రసాదించాడని, అందువల్ల ఆ జ్ఞానాన్ని సర్వమానవ సౌభ్రాతృత్వం కొరకు వినియోగించుకోవాలని అన్నారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం వల్ల మనసును స్థాయిపరచుకునే స్థితి ఏర్పడుతుందని తెలిపారు. గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పీఠం కేంద్ర కార్యవర్గ సభ్యుడు ఎస్టీవీ వర్మలు సభలో మాట్లాడుతూ మానవుని జీవితంలో జరిగే పరిణామ ప్రక్రియను గురించి సభకు వివరించారు. పీఠాధిపతుల ఔన్నత్యం గురించి సభకు వివరించారు. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున నిరుపేదలకు కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి సభలో పంపిణీ చేశారు. సభలో పీఠం సభ్యురాలు అనిశెట్టి ఉమ పర్యవేక్షణలో నిర్వహించిన సంగీత విభావరి సభికులను రంజింపచేసింది. ఈ సందర్భంగా 162 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరు సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, పింగళ ఆనంద్, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్సు భూమాత స్వీకరించి జీవరాశి అంతటికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మన అనుభవంలో ఏ విధంగా అయితే పొందగలుగుతున్నాము. అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సుని సద్గురు నుండి పొంది మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింప చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు ఆ భూమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరింపజేసుకుని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేత్రం ఏర్పడుతుంది. ఆ జ్ఞాననేత్రం ద్వారా మనలో ఉండే మానవ రూపంలో మనం మనుగడ సాగిస్తున్నాం. మన భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది ధరించే అవకాశాన్ని మనం ప్రసాదించాలి. ఆ జ్ఞానాన్ని మనం పొంది ధరింప చేసుకోగలుగుతూ మన మానవ సమాజంలో మనకు వసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించాలి. ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి. అందులో ఈనాడు సమాజంలో చూస్తున్నాం, ప్రపంచం నలుమూలల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి. 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ గ్లోబల్ సెంటీగ్రేడ్ వాతావరణంలో పెరిగింది, ఉష్ణోగ్రత పెరిగింది, తద్వారా వేడిమి పెరిగింది. శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్.